నమస్తే అన్న ఒకసారి క్షమాపణ చెప్పాను ఇష్యూ క్లోజ్ అన్నారు ఎవరు నాగేశ్వరరావు గారు అవును అని ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించి కూడా ఈ ఇష్యూను లేవనెత్తాము అని అంటున్నాం. మళ్ళీ ఏం జరిగింది అంటే ఇక్కడ లేవనెత్తి మళ్ళీ గొడవలు పెట్టడానికి రౌండ్ టేబుల్ సమావేశం ఇవన్నిటి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక అంశం ఆయననే సృష్టించి ఆయననే విత్డ్రా చేసుకొని మళ్ళీ ఆయననే మాట్లాడడం అనేది భావ్యంగా అన్న నిన్న ఒక డెప్యూటీ సీఎంగా ఒక హోదాలో ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. సో అలాంటి సందర్భంలో ఆయన వ్యక్తిగత అంశాలు మాట్లాడటం అంటే ఆయన గురించి గతంలో కూడా అనేక మంది మాట్లాడినారు. అందుకే ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే వ్యక్తిగతంగా మాట్లాడే హక్కు ఎవరికి లేదు. ఏదైనా ఉంటే పాలసీల మీద మాట్లాడండి, అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే మేము కూడా మీ వ్యక్తిగతంగా మాట్లాడ రోజులు వస్తాయి. ఎందుకంటే ఆ రోజులు కావు ఈ రోజులు. ఈ రోజు అంతా యువత ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే సమాజంలో మార్పు దశలో మనం ముందుకెళ్తున్నాం. అది గమనించాలని మీ ద్వారా తెలియజేస్తాం. సో ఇవాళ కూడా మీరు పెట్టిన సమావేశంలో కూడా చాలా మందిని వ్యక్తిగతంగా మాట్లాడిన పరిస్థితి అండ్ ప్రత్యేకంగా జనసేన పార్టీ వేదికగా చాలా పొలిటికల్ ప్రెస్ మీట్స్ మేము చూసాం. కానీ ఎన్నడూ హద్దు దాటి హద్దు మీరి మాట్లాడిన సందర్భం లేదు. ఎందుకు ఇవాళ ఇంత వాయిలెంట్గా రియాక్ట్ అంటే జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాంతంలో పార్టీ పుట్టడం జరిగింది. చాలామందికి భయం ఏంటంటే మన మోడీ గారు వచ్చి కలిసిపోయిన తర్వాత ఇక్కడ కూడా రాజకీయాలు మారుతున్నాయని ఒక సంకేతం వేరే పార్టీలకు ఉంది. వాళ్ళు నడిపిస్తున్న కథ అని మాకు అర్థమైంది. సో నాగేశ్వరరావు గారి అరెస్ట్ విషయంలో పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు. ఆయన ఏపీ పోలీసులు అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా, నేను ఒక విషయం చెప్తాను. నేను ఎక్కడ కూడా పార్టీ నుంచి పార్టీ లీగల్ టీం నుంచి అరెస్ట్ చేయమని ఎక్కడ కూడా పార్టీ చెప్పలే. ఆయన అంటే ఇష్టపడేటోళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు. దాంట్లో వాళ్ళు కొంత ఇబ్బంది పడతారు. పడి వాళ్ళు ఏదైనా కంప్లైంట్ ఇవ్వచ్చు. దానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఎక్కడ కూడా అరెస్ట్ చేయమని చెప్పలే, మేము అది మీరు గమనించాలని కూడా చెప్పడం జరిగింది. అయినా దాన్ని రాదాంతం చేస్తూ పెద్ద ఎత్తున రౌండ్ టేబుల్ మీటింగ్లు పెట్టి మేము రానీయం, ఆయన ఆపే శక్తి ఉందా అమ్మ ఎవరికన్నా? కదిలితే లక్షల మంది రోడ్డు మీదకి వచ్చేస్తారు. అంటే ఆయన హృదయాలు దోచుకుండు. చాలామందికి నిజాయితీ పరులకు చాలా పూర్ పీపుల్కి సాయం చేసిన వ్యక్తి, కొన్ని లక్షల మందికి సాయం చేసిన అటువంటి వ్యక్తిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు, అడ్డుకోలేరు. రీసెంట్గా ఒక సమావేశం కూడా కార్యకర్తలతో ఒక సదస్సు నిర్వహించారు పవన్ కళ్యాణ్ గారు. సో కాపు సామాజిక వర్గం కాదు, నేను అందరికీ ఒక డిప్యూటీ సీఎం అని చెప్పేసి అంటే నేను ఏమంటా అంటే అన్ని వర్గాలకు ఆయన ప్రోత్సహిస్తాడు. చూసుకోండి, తెలంగాణ బీసీ బిడ్డని ఆయన ఒక ఇన్ఛార్జ్గా బాధ్యతలు చేయడం వేరే పార్టీలు ఇస్తాయా? అంతే, ఇంకా దానికంటే మనం వెళ్ళొద్దు. మేము ఎస్సీ ఎస్టీలకు అవకాశం ఇచ్చినాం ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చాలామంది ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి. అటువంటి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే ఒక బలమైన వ్యక్తులు ఈరోజు రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు, ఒక నిజాయితీ పరుడు వస్తే ఇవన్నీ ఇబ్బందులు తట్టుకోవాలి. సో మేము ఆయనకు బలంగా నిలబడాలని మా హక్కు కాబట్టి మేము నిలబడాలి. ఆఖరి చివరి మటుగా నిన్న రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన జర్నలిస్టులకు కావచ్చు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారికి కావచ్చు, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏది ఉన్నా కానీ చూసి మాట్లాడండి. మీరు ఎమ్మెల్సీగా కూడా గెలవడం జరిగింది. ఈ ప్రాంతం మీద మీకు చాలా పట్టుంది. మీరు ఈ రాష్ట్రమే కాదు వివిధ రాష్ట్రాల గురించి మీరు మాట్లాడతారు. మేము వివిధ రాష్ట్రాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను ఎప్పుడు అనలే. మీరు పవన్ కళ్యాణ్ గారిని మాత్రం ఒక రాష్ట్రానికి పరిమితం చేస్తా అంటారు, కుదరదు. అది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు భారత్ మాతాకి జయాన్ని ప్రతి భారతీయుని మేము గౌరవిస్తాం. సో ఆఖరిగా ఇందాక ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. అందులో లైన్ క్రాస్ అయ్యి ఏమైనా విమర్శలు చేశారని మీకు అనిపించిందా? అంటే కొన్ని మేము వాస్తవాలు మాట్లాడినాం. అంటే ఇక్కడ వినండి అమ్మా, ఈరోజు పరిస్థితి ఎట్లుందంటే ఎవరికి వినే పరిస్థితి లేదు. మా దాంట్లో ఉన్న వాళ్ళంతా చాలా యంగ్ పీపుల్ ఉంటుంది, యంగ్ బ్లడ్. మేము చాలా బలంగా మాట్లాడతాం. మేము 99% మేము ప్రజా సమస్యల మీదనే దృష్టి పెడతాం. ఇది రాబోయే రోజుల్లో ఇది చాలా ఎట్లా అంటే ఓ రకంగా వెళ్ళిపోయింది. ఆంధ్ర తెలంగాణ, ఆంధ్ర ఏముంది చెప్పండి? ప్రాంతాలుగా విడిపోయినాక ఆ రాష్ట్రం అక్కడ డెవలప్ కావాలి, ఈ రాష్ట్రం ఇక్కడ డెవలప్ కావాలి. పార్టీలు ఇవాళ జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ కానీ కాంగ్రెస్ కానీ ఢిల్లీలో పుట్టిన పార్టీలని వీళ్ళు ఆహ్వానిస్తారు. జనసేన పార్టీ తెలంగాణ ప్రాంతంలో జనసేన పార్టీ పుట్టింది ఇక్కడ 2014లో. దీన్ని మాత్రం ఒక ప్రాంతానికి అంటగడతారు. ఎందుకంటే ఈయన బలమైన వ్యక్తి, ఈయన భావాలు ఇమీడియట్గా తెలంగాణ ప్రాంత ప్రజలకు ఎక్కడ ఆకట్టుకుంటాడో, ఇక్కడ ప్రభుత్వం ఏర్పడుతుందని భయం. ఆ భయానికి ఈ రకంగా మాట్లాడు. నేను అడిగింది ఏంటంటే ఇప్పుడు ప్రెస్ మీట్లో జనసేన పార్టీకి సంబంధించిన ఒక ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంలో లైన్ క్రాస్ అయ్యి మాట్లాడాం మాకేం అనిపించలేదు. మేము ఇంకా తక్కువ మాట్లాడినాం. ఇంకా కొంచెం ఎక్కువ మాట్లాడుతుంటే చాలా తక్కువ మాట్లాడారు. ఇంకొకసారి జనసేన పార్టీ అధినేత పైన కావచ్చు, జనసేన పైన ఎవరిపైన మాట్లాడొద్దు ఎవరైనా సరే. మేము ఏదన్నా పాలసీల మీద మీరు మాట్లాడండి, మమ్మల్ని నిలదీయండి. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం ఈరోజు ఓన్లీ ప్రెస్ మీటే పెట్టినాం. రాబోయే రోజుల్లో వేరే రకంగా ఉంటుంది. ఓకేనా?